నాకు అంటే నేను ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మీరు కొట్టుకుంటారు మన దేశంలోని మతం పేరుతో అని చెప్పండి. మతం పేరుతో కులం మనం ఎప్పుడు ఇలా ఎదుగుతాం. నాకు ఏడుపు ఆగట్లేదు. మీరు ఇంకా చెప్తున్నాను, మన యువతకి మనకి ఇప్పుడు రోబోలు అన్ని జాబ్లు తీసుకెళ్ళిపోయి జెన్జీ ఆల్ఫా మా తరం ఎలాగో అయిపోయింది. మేము ఎలాగో సంకనాగిపోయాం, అయిపోయింది మా తరం. కానీ ఇప్పుడున్న ఆల్ఫా జెన్జీ జనరేషన్ ఎలా బతుకుతారు? ఎక్కువ జనాభా కలిగిన దేశం మనం. దయచేసి యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం మీ చేతిలోనే ఉంది. దయచేసి మతం కోసం కులం కోసం కొట్టుకొని సావకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఒక బ్రదర్ గా చెప్తున్నాను, దేశం సర్వనాశనం చేస్తున్నారు ఈ నా కొడుకులు అందరూ కలిపి మతం పేరుతో కులం పేరుతో. ఈ రోబోలన్నీ చూసాక ఆ రోబో టాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి, హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశం 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? రోజు తెల్లాలేస్తే కులం మతం కుట్టుకు చేస్తున్నారు యాదవ్ నా కొడుకు. దేవుడే కాపాడాల. దేవుడు అనేవాడు ఉంటే చూసి కాపాడుతాడు దేశాన్ని, లేదంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు.